ఆంజనేయమ్మా, ఆంజనేయులు పీడ వదిలిపోతుందన్న ఆనందంతో వాయిస్తున్నారు. తప్పమ్మా, ఒకరి బాధ ఒకరికి ఆనందం కాకూడదు. ఆ దాదాగాడికి దడిసి నువ్వు ఇల్లు ఖాళీ చేసావా, ఇక జన్మలో మళ్ళీ నీ ఇల్లు నీకు దక్కదు. నిర్ణయించుకున్నావా? అంటే దీని అర్థం ఒక నిర్ణయానికి వచ్చానని. ఏ నిర్ణయించుకున్నావు? రంగాపురం కాపురస్తుడైన అల్లిపిల్లి బాబురావు కుమారుడైన అల్లిపిల్లి ఆంజనేయులు తన సొంత ఇంట్లోనే ఉంటాడు. ఏ ఇంట్లో? ఈ ఇంట్లోనే. మా తాత తన రక్తాన్నంతా కరిగించి కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటాను. మానవత్వం లేని మనుషులకి బుద్ధి తక్కువ అద్దెకిచ్చిన ఈ ఇంట్లోనే ఉంటాను. సంజయ్, శాబాష్ బేటా శాబాష్. నా తర్వాత ఆంధ్రదేశంలో నా అంత ధైర్యశాలి ఎవరో అని ఇన్నాళ్ళు పరీక్ష అయ్యాను. చక్కర బెట్టక్క, ఇంతకాలానికి నువ్వు దొరికావు. బహుత్ ఖుషి. ఈ రోజు నుంచి నువ్వు నేను దోస్త్. మిలవుతాను. ముందు వీళ్ళ చేత ఇల్లు ఖాళీ చేస్తే చేతినే కాదు మొత్తం బాడీ అంతా నీకు మిలవుతాను. ఏం నువ్వేవా నేనా? నేనే. అచ్చీ బాత్ హై. రేపు ఉదయం 6 గంటలకు సిర్ఫ్ 6 బజేకో మనం కలుద్దాం. అభి తక్ ఆరాం కరో, ఆరాం సే సో జాओ. అలాగే. అదేంటి మావయ్య, అతన్ని బెదిరించి పంపించేస్తామని నేను బొంబాయి నుంచి పిలిపిస్తే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేస్తానని అతనితో చేతులు కలుపుతావే? ఈ బొంబాయి కా దాదా బహుత్ ముష్కిల్ ఆద్మీ హై బేటీ. మధ్యలో చేయటంలో 32 రకాలున్నాయి. అడ్డంగా నరికి ఆచూకీ తెలియకుండా చేయడానికి 67 రకాలున్నాయి. అవన్నీ నీకు చెప్పిన అర్థం కావు. సింహాన్ని చంపడానికి ఒక పద్ధతి, మేకపిల్లని చంపడానికి మరో పద్ధతి. సాలిక బచ్చే సింహంలా గర్జిస్తున్న మేకపిల్ల. రేపు ఉదయం వాడేమవుతాడు? అభినయ్ కల్ దేఖో పరిశాన్ చూడం. చలమా పోచేద్దామండి. అవును, నీకేదైనా పరిశాన్ వస్తే కాపీ టు సీఎం, కాపీ టు పిఎం పెడతావట. ఇక మీదట ఆ 2 కాపీలు మీకే కొట్టేస్తారండి. నీకు తిక్కరేగిందంటే ఎలాంటి వాడినైనా చింపేస్తానంటావట. చింపేయడానికి వాళ్ళు ఏమైనా కాగిత మొక్కలు ఏమిటండి? డైలాగులో కాస్త దబాయింపుంటే బాగుంటుందని అలా అంటుంటారన్నమాట. అవును, ఇదేమిటి మార్నింగ్ వాక్ అని ఇలా గుబుర్లోకి తీసుకొచ్చారేమిటి దాదా గారు? గుబుర్లో అయితే కబుర్లు బాగా చెప్పుకోవచ్చు. అవును, ఇదేమిటి ఇక్కడ చెట్టు ఇలా మెత్తగా ఉన్నాయి? అమ్మో, మనిషి. హలో, ఏ మేరా దోస్త్ భీమరాజు. ఐఎమ్ అల్లిపిల్లి ఆంజనేయులు. భీమరాజు, నేను చెప్పాను కదా, मेरा दोस्त को पूरा बॉडी को तेल मालिश करो. तेल मालिश? ఇతర గెటప్ చూసి భయంకరంగా భూమి బద్దలు కొట్టే శాండవ్ అనుకున్నాను కానీ ఇలా మాలిష్ చేసుకునేవాడు అనుకోలేదు. భలే దెబ్బ కొట్టే సౌకర్యం. మాలిష్ అని
పొద్దున్న ఎంత దెబ్బ కొడతావేటయ్యా? ఏయ్, మంచి మర్యాద లేకుండా పొద్దున కొడతావేటయ్యా? చూడండి మానేసి రాసుకెళ్ళి. ये कुत्तों को मार डालो टुकड़ा टुकड़ा మనం దోస్తులు హాతులు కలిపని చెప్పి ఆ మాలిష్ గారితో కొట్టిస్తావా? चक्कर में टक्कर ये बम्बई का दादा बहुत मुश्किल है रे రేయ్, ఇక్కడ ఫైటింగ్లు జరుగునని బోర్డు పెట్టున్నట్టయితే లంగోట అప్పగించుకొచ్చావండి కదరా. హా! ఇప్పటికైనా పర్వాలేదు. నీది బొంబాయి రౌడీజం అయితే నాది రంగాపురం రౌడీజం. చక్కర్ మే టక్కర్. मार डालो वो साले को ఎక్కడా? వీడెవడ్రా బాబు జాదుగాలా ఉన్నాడు మనం ఇక్కడ ఉన్నామంటే అనారోగ్యమే ఆరోగ్యంగా ఉన్నారంటే ఇక్కడ నుంచి జారుకోవాలి అవును ఇది కూడా అనారోగ్యమే డెఫినెట్ గా 4. ఏడివిడు ఇది డెఫినెట్ గా 6. ఆంజనేయులు డెడ్ బాడీ ఎక్కడోని మావయ్య? అతన్ని ఏం చేసావు మావయ్య? పెట్టి పట్టుకుని బయలుదేరావు. నేను చేయాల్సినంతా చేసేసానమ్మా విక్రమాత్కర పెట్టి అదేమిటన్నయ్య మాకింత సాయం చేసావు. ఓ 2 రోజులు ఉండేళ్ళొచ్చుగా. 2 రోజుల బాలేదనిపించాలమ్మా అవతల బొంబాయిలో టెర్రరిస్ట్ చేత 5 మర్డర్లు చేయించడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకున్నాను ఇక్కడ ఈ ఆంజనేయులు గారి మత్తులు గారు గుర్తుంటే అక్కడ ఆ మర్డర్ సంగతి తగ్గిమంట గుర్తొచ్చింది అంతటి వెళ్ళాలమ్మా దాదా 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 బొంబాయి కదా దాదా? ఉత్తుతున్నాను అయితే పద. అమ్మా ఉండు. ఏమిటమ్మా ఇది? గొడవ రోజు రోజుకు పెరుగుతుంటే తప్ప నువ్వేం భయపడకమ్మా, నేను చెప్తాను. అమ్మా దాదాగాడు గీదాగాడు అంటూ ఈ అల్లిపిల్లి ఆంజనేయులతో పెట్టుకుంటారా? చినిగిపోతుంది. అసలు ఇలాంటి సంతోష సమయంలో